హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మేమైతే దిల్సుఖ్నగర్లోని సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేమైతే మార్నింగ్ వచ్చాం కాబట్టి ఇక్కడ ఇప్పుడిప్పుడే షాప్స్ అనేటివి ఓపెన్ అవుతున్నవి. మేము ఈరోజు ఎందుకు వచ్చామంటే ఈరోజు థర్స్డే కాబట్టి మేమైతే వెళ్ళాలి అనుకున్నాము. చాలా డేస్ అవుతుంది పోక, డేస్ కాదు ఇయర్స్ అవుతుంది. అందుకని అయితే మేమైతే వచ్చాము. ఈ మధ్య వీడియోస్ కూడా తీయలేకపోతున్నాను నేనైతే, ఎందుకంటే నా ఫోను స్టోరేజ్ ఎక్కువై బాగా ఇబ్బంది పెడుతుంది. అందుకని అయితే నేను చాలా తిరుగుతున్నాను కానీ వీడియోస్ అనేది తీసుకోలేకపోతున్నా. ఇక్కడైతే ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. చెప్పులు అయితే ఇక్కడ పార్కింగ్ చేసుకుంటున్నారు. ఒక చిన్న టోకెన్ అనేది ఇస్తున్నారు మనకి. తర్వాత నెక్స్ట్ అయితే కాళ్ళు కడుక్కున్న వెంటనే అక్కడ కొబ్బరికాయలు, పువ్వులు, పూజకు కావాల్సినవి అయితే అమ్ముతున్నారు. మేమైతే తీసుకున్నాము పూజకు కావాల్సినవి. ఇక్కడ బొకేలాగా ఫ్లవర్స్ అయితే, రెడ్ రోజెస్ అయితే సూపర్ ఉన్నాయి కదా. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా టెంపుల్లోకి అయితే ఎంట్రీ అయినాము. ఇటు వెళ్తున్న కొద్దీ మేము వెళ్ళేది కరెక్టేనా అని అయితే అనుకున్నాము. వెళ్తున్నారు వాళ్ళు కానీ గర్ల్స్ వెళ్తున్నారని అయితే చిన్న డౌట్ వచ్చింది. ఇక్కడ బాయ్స్ ఎవరు వెళ్తలేరని అయితే అన్నాడు. అంటే సరేలే వస్తారేమో, నువ్వైతే వాళ్ళ వెనకాలనే వెళ్ళు అని అయితే మేమైతే వెళ్తున్నాము. తర్వాత మా వెనుక తిరిగి చూసేసరికి అయితే చాలామంది అయితే వస్తున్నారు. గర్ల్స్ బాయ్స్ అందరికీ ఇదే రూట్ కాబట్టి ఇలానే వస్తున్నారు. ముందుగా ఎవరు లేరని అయితే మేమైతే కరెక్టే వెళ్తున్నాము అని అయితే చిన్న డౌట్ వచ్చింది. తర్వాత అయితే ఇంకా ఫైనల్గా అయితే ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము. చూడాలి ఎంత టైం అవుతుందో దర్శనానికి. అయితే చూస్తున్నారు కదా, చాలామంది అయితే వస్తున్నారు. మేము వెళ్ళేది కరెక్ట్ అని అయితే అప్పుడు అనిపించింది. తెలియనప్పుడు ఎవరమైనా అలానే తిప్పలు పడతాము, తెలిసాక అనిపిస్తుంది మనం వెళ్ళేది కరెక్టే అని అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, క్యూ లైన్లో చాలామంది ఉన్నారు దర్శనానికి అయితే. ఇప్పుడే ఇంతమంది ఉన్నారంటే ఇంకా చాలా టైం పడుతుంది. హారతి టైం కాబట్టి మేము వెళ్ళేది హారతి టైం అయితే అయ్యింది. అందుకని అయితే ఇప్పుడు పబ్లిక్ చాలామంది ఉన్నారు. చూస్తున్నారు కదా, వెయిటింగ్లో ఉన్నారు. అక్కడ గేట్ వేసాను అనమాట, ఫైనల్గా అయితే ఇది లోపలికి వచ్చాక చూస్తున్నారు కదా, ఫొటోస్ వీడియోస్ తీయదని అయితే చెప్పారు. తర్వాత అయితే ఒకరిని చూసి ఒకరైతే వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. అందులో మనము ఉన్నాము. ఇంకా నేను కూడా తీశాను ఫొటోస్, కొంచెం వీడియోస్ అయితే నేను కూడా తీసాను. ఎందుకంటే యూట్యూబ్లో పెట్టడానికి అవసరం వస్తుంది అయితే తీసుకున్నాను. ఫైనల్ అయితే ఇంకా హారతి అయితే కంప్లీట్ కావడానికి వస్తుంది. అక్కడ ఫుల్ జనాలు ఉన్నారు కాబట్టి నిల్చొని అయిపోయింది హారతి అంతా. కూర్చొని చేస్తారేమో అనుకున్నాను నేనైతే. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంత రష్ లేకుండే, ఈసారి అయితే చాలామంది ఉన్నారు కాబట్టి కాస్త టైం అనేది అయితే పట్టింది. ఇక్కడైతే హారతి కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇంకా అందరైతే ముందుకు వెళ్ళాలి అని అయితే చెప్పారు. చూస్తున్నారు కదా, అటు నుంచి వెళ్ళే వాళ్ళు అటు వెళ్తున్నారు. నేనైతే ఇటు సైడ్ ఉన్నాను. మా సార్ అయితే ముందుగానే వెళ్ళిపోయి అయితే నాకు అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి రానైతే చెప్పాడు. ఎందుకంటే నేను ఎప్పుడు ఒక్కదాన్ని అంటూ బయటికి వెళ్ళను నేను. ఎందుకంటే నాకు చాలా అంటే భయం. సిటీ అంటే అసలే తెలియదు నాకు. ఎప్పుడు వెళ్ళను, ఎప్పుడు వెళ్ళినా మా హస్బెండే తోడొస్తారు కాబట్టి ఇంకా కొంచెం భయం. వెళ్తుంటే అర్థమవుతుంది కానీ నేను వెళ్ళే సిచ్యువేషన్ రాలేదు ఒక్కదాన్ని, అందుకని అయితే నేను వెళ్ళలేను. ఇంకా బయటికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఫుడ్ కూడా పెడుతున్నారు. నేనైతే తిన్నాను, మా సార్ అయితే తినలేదు. ఎందుకంటే వేరే బిల్డింగ్లో పెడుతున్నారు. అటువైపు చూసేసరికి అయితే పెద్ద క్యూ లైన్ ఉంది. నాకు వద్దనేసి తినలేదు తను. ఇంకా నేను తిని బయటకు వచ్చాము. తిన్న వెంటనే ఇంకా బయటకు వచ్చాక అక్కడ పక్షులు కనిపించాయి. స్వీట్ కార్న్ తీసుకొని అయితే వాటికైతే పెట్టాము మేము.